హైదరాబాద్లో పోలీస్ కమిషనరేట్ల పరిధిని నిర్ణయించింది ప్రభుత్వం. కొత్తగా 2 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిని కూడా ఫైనల్ చేసింది ప్రభుత్వం. కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్స్ జాబితాను విడుదల చేసింది. ఫ్యూచర్ సిటీకి వేగంగా అడుగులు పడుతున్నాయి. పరిపాలనాపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకుంటోంది సర్కార్. ఇప్పటికే రెవెన్యూ పరమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా పోలీసుల నియామకం చేపట్టింది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంతో పాటు పరిసరాల్లో వేగవంతమైన అభివృద్ధి ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న 3 పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ అనే 4 కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొత్తగా 2 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 3 కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమించింది. కొత్తగా ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు నియమించింది. రాచకొండ కమిషనరేట్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి కమిషనరేట్ కు అవినాష్ మహంతిని కమిషనర్ గా నియమించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా రమేష్ రెడ్డి నియమించింది. ఈ నిర్ణయం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 2047 విజన్ డాక్యుమెంట్ కీలకంగా మారింది. ఈ నెల 9న నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పలు వ్యూహాలు ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 విభాగాలుగా విభజించి ప్రతి ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించింది. ఈ వ్యూహానికి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్ లోపలి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ చట్టపరమైన మార్పులు తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించింది. ఇదే తరహాలో పోలీస్ వ్యవస్థను కూడా పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన సేవలు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా ఈ విభజన చేపట్టినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత కీలక ప్రాంతాలను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. భద్రతాపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్లైన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, మాదాపూర్, రాయదుర్గంతో పాటు పటాన్చెరు, జినోమ్ వ్యాలీ, ఆర్సీపురం, అమీన్పూర్ వంటి ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వెళతాయి. రాచకొండ కమిషనరేట్ ను పునర్వ్యవస్థీకరిస్తూ మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేశారు. కీసరా, శామీర్పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న భువనగిరి జిల్లాను కమిషనరేట్ పరిధి నుంచి మినహాయించి యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేకంగా ఎస్పీ నియమించారు. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ పునర్వ్యవస్థీకరణతో పోలీస్ పరిపాలన మరింత సమర్థవంతమై శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. నార్త్ జోన్ మొత్తం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోకి మార్చేశారు. దీంతో హైదరాబాద్ లో ఇప్పుడు ఏం జరిగినా పూర్తి స్థాయిలో మిగతా కమిషనర్లు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. బేగంపేట నుంచి కంటోన్మెంట్ ఏరియా వరకు మొత్తం మల్కాజ్గిరిలో కలిపారు. అదే మాదిరిగా పహాడ్ షరీఫ్, మీర్పేట్, బాలాపూర్, ఫలక్నుమా వంటి ప్రాంతాలను రాజేంద్ర నగర్ జోన్లో కలిపారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న రాజేంద్ర నగర్ ను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి కలిపారు. ఇప్పుడు హైదరాబాద్ పరిధి చాలా పెరిగిపోయింది. హైదరాబాద్ పరిధిలోకి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు, బేగంపేట ఎయిర్పోర్టు కూడా వచ్చి చేరుతున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు భవనాలు కూడా హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి. ఏది ఏమైనా కూడా పరిపాలనా సౌలభ్యం కోసం కమిషనరేట్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతోంది.